Hi, hello, I'm Shankar. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనము ఒక మంచి టాపిక్ డిస్కస్ చేసుకోబోతున్నాం అండి. ఇది ప్రజెంట్ జనరేషన్ తాలూకా చాలా బ్యాడ్ ఎఫెక్ట్ క్రియేట్ చేస్తుంది. సో మనం ఒక ఇరాడికేట్ అయ్యే టాపిక్ ఇది, చేయాల్సిన టాపిక్ ఇది. మన మన సొసైటీలో మనం ఎక్కడున్నా, ఎక్కడికి వెళ్ళినా, సో ఇది ఆ, అంతన అంతటా మనం ఇది ఇరాడికేట్ చేయాల్సిన థింగ్ ఇది. టాపిక్ పేరు ఏంటంటే హౌ టు అవాయిడ్ అబ్యూజివ్ లాంగ్వేజ్. ఇది ప్రజెంట్ జనరేషన్ లో మనం ఎక్కడ చూసినా మనం ఈ ఎఫెక్ట్ చాలా పడుతుందండి. ఎవరిపైన అయినా మనకి ఎవరిపైన అయినా చాలా ఆ, స్వభావం పడుతుంది ఈ బ్యాడ్ లాంగ్వేజ్ అనేది. సో దానివల్ల ఏంటంటే కొంత చాలా మంది వాళ్ళకి మంచి వర్డ్స్, మంచి లాంగ్వేజ్ ఉన్నా వీళ్ళు అనుకోకుండా ఈ బ్యాడ్ లాంగ్వేజ్ కి అలవాటు పడిపోతూ ఉంటారు. సో మనం ఏంటంటే ఈ బ్యాడ్ లాంగ్వేజ్ టోటల్ గా ఇరాడికేట్ చేసి కంట్రోల్ చేయాలి. అంటే మనం మొత్తం ఈ బ్యాడ్ వర్డ్స్, బ్యాడ్ లాంగ్వేజ్ అనేది తీసేసేయాలి మొత్తం. మనం అసలు ఈ వర్డ్స్ అనేవి యూజ్ చేయకూడదు ఎవరైనా సరే. అదే అన్నమాట మన మెయిన్ మోటో. సో ఈరోజు ఆ టాపిక్ పైన మనం డిస్కస్ చేసుకుందాం. సో ఫస్ట్ ఏంటంటే మీరు బ్యాడ్ వర్డ్స్ అసలు మన యాక్చువల్ గా బ్యాడ్ వర్డ్స్ అనేవి మనమే క్రియేట్ చేస్తున్నాం అండి. కానీ అది చాలా చాలా టూ మచ్. అది అసలు అది క్రియేట్ చేయకూడదు. బట్ మరి అవి అది అలాగే క్రియేట్ అయిపోయి, సో ఏదో అలాగా మనం మొత్తానికి మాత్రం అది తీసేసుకోవాలి. మొత్తానికి మనం ఇరాడికేట్ చేయాలి మన సొసైటీలో కానీ ఎక్కడున్నా కూడా. సో బేసికల్ గా ఏంటంటే ఇది ఎలాగొచ్చాయంటే బ్యాడ్ వర్డ్స్, మైండ్ ఎప్పుడైతే నెగిటివ్ ఆలోచనలతో వెళ్తుందో ఆ నెగిటివ్ ఆలోచన ప్రభావం వల్ల బ్యాడ్ వర్డ్స్ అనేవి జనరేట్ అవుతున్నాయి. సో మనం ఏం చేయాలంటే మన మైండ్ ని పాజిటివ్ ఆలోచనలు, ఎప్పుడు పాజిటివ్ ఎనర్జీతో నింపాలి. దానివల్ల ఏంటంటే మనం ఎప్పుడు ఈ బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేయకుండా ఓన్లీ మన యూస్ఫుల్ గా మంచి లాంగ్వేజ్ యూజ్ చేసేటట్టుగా ఉంటాం. అంటే ఇప్పుడు మనం మైండ్ అనేది ఎప్పుడు పాజిటివ్ గా పెట్టుకున్నాం అనుకోండి, మనం ఎప్పుడు పాజిటివ్ గా రెస్పాండ్ అవుతాం. అదే గిన మనం మైండ్ ఒకసారి నెగిటివ్ వెళ్ళిపోయింది అనుకోండి, కంపల్సరీ మనం ఎప్పుడు బ్యాడ్ లాంగ్వేజ్ అనేది యూజ్ యూసేజ్ అవుతుంది. సో ఇది మనం అలవాటు చేసుకోవాలి. మంచి లాంగ్వేజ్ అనేది మనం తెలుసుకుందాం. ఒకటేంటంటే ఒక పాయింట్ ఏంటంటే మీరు ఎప్పుడు స్పిరిచువల్ గా ఉండండి. మీరు స్పిరిచువల్ గా ఉండి ఎప్పుడు దేవుణ్ణి నమ్మండి, దేవుణ్ణి ప్రార్థించండి, దేవుడి పైన థింక్ చేయండి, దేవుడి పైన మెడిటేట్ చేయండి. సో దానివల్ల మీకు ఏంటంటే ఆ గాడ్ అనేది మీకు ఎప్పుడు మీ తోడులో ఉంటాడు కాబట్టి మీకు ఎప్పుడు బ్యాడ్ లాంగ్వేజ్ అనేది ఉండదు, రాదు కూడా. సో మీకు ఎప్పుడు వచ్చేది కూడా మంచి లాంగ్వేజ్ వచ్చేస్తుంది. సో మీకు మీకు ఎప్పటికైతే ఈ బ్యాడ్ లాంగ్వేజ్ అనేది, మీరు అబ్యూజివ్ లాంగ్వేజ్ అనేది మీరు యూజ్ చేస్తున్నారో, మీరు అది కంపల్సరిగా మీరు మార్చుకొని కంపల్సరిగా మంచి లాంగ్వేజ్గా మీరు మార్చుకోవాలి. అది ఎలాగా అంటే మీరు పాజిటివ్ సెన్స్లోకి వెళ్ళి ఎప్పుడు దేవుడితో తలుచుకొని ఎప్పుడు దేవుడిని ప్రార్థించి, సో దానివల్ల ఏంటంటే మీకు సొసైటీలో ఒక రెప్యుటేషన్ అనేది పెరుగుతుంది. దానివల్ల మీరు మీ 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 నోబుల్నెస్, మీ మీ రెప్యుటేషన్ అన్ని పెరుగుతాయి. సో ఒక మనకి బ్యాడ్ లాంగ్వేజ్ వల్ల మనకి చెడు కానీ ఎప్పుడు మంచి జరిగేదైతే ఏం లేదు. సో మనం ఎప్పుడు మంచి లాంగ్వేజ్, గుడ్ లాంగ్వేజ్ యూజ్ చేసుకోవడం బెటర్. సో నేను చెప్పేది ఏంటంటే మీరు ఎప్పటికైనా కూడా మంచి లాంగ్వేజ్ యూజ్ చేయాలి. ఇంకోటి ఏంటంటే మనం ఒక మనిషిని మీరు ఒక మనిషిని తీసుకుంటే మీకు తెలిసే ఉంటుంది ఆ మనిషి లోపల దేవుడు ఉంటాడు. సో మీరు అతన్ని బ్యాడ్ లాంగ్వేజ్ యూజ్ చేస్తారో అది ఆటోమేటిక్ గా దేవుడు మీరు తిట్టినట్టే. సో మీరు ఎప్పుడు
ఒక మనిషిని ఒక దేవుడిలాగా ట్రీట్ చేస్తే కంపల్సరీగా మీకు అది ఒక అలవాటులాగా అయిపోతుంది. దేవుడు కాదు, మనం ఎవరితోనైనా మాట్లాడుతున్నప్పుడు దేవుడితో మాట్లాడుతున్నాం. సో మనం ఎప్పుడు బ్యాడ్ లాంగ్వేజ్ యూజ్ చేయకూడదు. ఎప్పుడు మనం అబ్యూజివ్ లాంగ్వేజ్ యూజ్ చేయకూడదు. మనం ఓన్లీ గుడ్ లాంగ్వేజే, మన యూస్ఫుల్ లాంగ్వేజే. మనం ఎప్పుడు బ్యాడ్ వర్డ్స్ కానీ అబ్యూసివ్ లాంగ్వేజ్ కానీ యూజ్ చేయకూడదు అనేది మనం ఒకటి గుర్తుపెట్టుకుంటాం. అదొకటి. ఇంకొకటి ఏంటంటే, ఒక మనిషి పైన ఎప్పుడు మీరు కంపాషనేట్‌గా ఉండాలి. కంపాషనేట్, కైండ్‌నెస్, సో ఎంపతి, ఇవన్నీ ఏంటంటే క్వాలిటీస్ ఆఫ్ ఎ హ్యూమన్ బీయింగ్. ఇంకొకరి పైన చూపించడానికే మనం ఇవన్నీ ఏంటి ఎమోషన్స్ అండ్ ఫీలింగ్స్ అనేటివి హ్యూమన్స్‌లో ఉంటాయి. సో ఎప్పటికైనా కూడా ఈ ఫీలింగ్స్ అనేటివి కంపల్సరీ ఇంకో హ్యూమన్ పైన మనం చూపించాలి. ఏ హ్యూమన్ బీయింగ్ ఏ మనిషికైనా వేరే మనిషిలో కూడా మనం ఈ క్వాలిటీస్ అనేటివి కంపల్సరీగా మనం చూపించాలి. మనం ఎప్పుడైతే చూపిస్తామో అప్పుడు కొద్ది కొద్దిగా మనం ఇది మనలో మనకు మార్పొస్తుంది. ఆ బ్యాడ్ అబ్యూజివ్ లాంగ్వేజ్ అనేది తగ్గుతుంది. మనము పాజిటివ్‌గా అవుతాం. మనం యూజ్ చేసే లాంగ్వేజ్ కూడా పాజిటివ్ సెన్స్‌లో అవుతుంది. అదొకటి. ఇంకొకటేంటంటే మీరు మీరు ఎవరినైనా కూడా తక్కువ అంచనా వేయకూడదండి. ఒక మనిషి ఉన్నాడనుకోండి, ఆ మనిషి మీతో సమానమే. అతను ఎవరు అతను పూర్ మనిషి అయినా సరే, లేదంటే సర్వెంట్ అయినా సరే, లేదంటే కొద్దిగా పా హ్యాండిక్యాప్డ్ అయినా సరే, ఎవరైనా సరే అందరూ మీతో సమానమే అండి. ఎందుకంటే ఎవరి ఎవరి ప్రాబ్లమ్స్, ఎవరి డిఫికల్టీస్ వాళ్ళకుంటాయి. సో, మా మీరు ఒకటే, వేరే మనిషి కూడా ఒకటే. అందరూ ఈ లోకంలో అందరం ఒకటే అండి. ప్రతి ఒక్క మనిషి ఒకటే. అందువల్ల అందరూ దేవుడితో సమానమే. మనం అందరం దేవుడితో సమానం కాబట్టి, మనం కంపల్సరీగా మనం ఈ బ్యాడ్ లాంగ్వేజ్ అనేది తీసేసేసి, అబ్యూజివ్ లాంగ్వేజ్ అనేది తీసేసేసి, మనం ఎప్పటికైనా గుడ్ లాంగ్వేజ్, మంచి లాంగ్వేజ్ యూజ్ చేయడానికి ప్రయత్నించండి. ఎప్పుడు మనం అలా థాట్స్‌లో ఉండి, ఎప్పుడు మనం అలాగే యూజ్ చేసుకుంటూ ఉండాలి. అదొకటి. ఇంకొకటి ఏంటంటే, మీరు ఎప్పుడైనా కోపం వచ్చినప్పుడు మనము ఆటోమేటిక్‌గా మనకి కోపమొస్తుంది. ఆ కోపంలో మనం ఏం మాట్లాడతామో తెలియకుండా మనం బ్యాడ్ లాంగ్వేజ్ యూజ్ చేసేస్తాం. అది మనము తగ్గించుకోవడానికి మీరేం చేస్తారంటే, అది మీరు మీరు కామ్‌గా ఒక 1 మినిట్ అలా ఉండిపోండి. ఒక 1 మినిట్ మెడిటేట్ కానీ, లేదంటే ఒక 1 మినిట్ మామూలుగా ఏమి థింక్ చేయకుండగా ఒక 1 మినిట్ కామ్‌గా, రిలాక్స్‌డ్‌గా ఉండండి. ఆటోమేటిక్‌గా ఆ కోపం అనేది తగ్గుతూ పోతుంది. ఆ నెగెటివ్ ఫీల్డ్ ఎనర్జీ అనేది పోయి, మీరు పాజిటివ్ ఫీల్డ్ ఎనర్జీకి వచ్చేస్తారు. సో, దానివల్ల ఏంటంటే, మీకు ఆ అబ్యూజివ్ లాంగ్వేజ్ అనేది కూడా మీకు పోతుంది. తొలగిపోతుంది. సో, మీరు ఎప్పటికైనా కోపం వచ్చినప్పుడు జస్ట్ 1 మినిట్ రిలాక్స్డ్‌గా ఉండి, మీరేమి థింక్ చేయకుండగా హ్యాపీగా మీరు కొద్దిగా రెస్టింగ్ మోడ్‌లో కొద్దిగా కూల్‌గా ఉంటే సరిపోతుంది. దానివల్ల మీకు మీకు పీస్ దొరుకుతుంది. మంచిగా కామ్‌నెస్ దొరుకుతుంది. సో, హార్మనీ దొరుకుతుంది. అన్ని క్వాలిటీస్ దొరుకుతాయి. సో, అదొకటండి. అదొక పాయింట్. ఇంకొకటేంటంటే, కొంతమంది వాళ్ళ పైన వాళ్ళ ఇరిటేషన్ వచ్చినప్పుడు, ఫ్రస్ట్రేట్ అయినప్పుడు గానీ, వాళ్ళంతకు వాళ్ళు తిట్టుకుంటారండి. అది కూడా చాలా తప్పు. ఎవరంతకు వాళ్ళు తిట్టుకుంటారో, అది కూడా చాలా తప్పు. ఎందుకంటే మనలో దేవుడుంటాడు. సో, మీరెప్పుడైనా కూడా మనల్ని ఎప్పుడు కింద పరచుకోకూడదు. మనము ఒక దేవుడితో సమానమే. మన లోపల ఒక దేవుడు ఉంటాడు. సో, ఎప్పటికైనా మనము చక్కగా గుడ్ అబ్యూజివ్ లాంగ్వేజ్ యూజ్ చేసుకోకుండగా మంచి లాంగ్వేజే యూజ్ చేసుకొని మీరు మీరెప్పుడు అలాగా థింక్ చేస్తూ ఉండాలి. మీరు ఫ్రస్ట్రేషన్, ఇరిటేషన్ వచ్చినప్పుడు కూడా మీరది ఫాలో అవ్వచ్చు. ఒక 1 మినిట్ మీరు కామ్‌గా ఉండి మెడిటేట్ చేసేస్తే సరిపోతుంది. మీకు ఆ నెగెటివ్ ఫీల్డ్ ఎనర్జీ నుంచి పాజిటివ్ ఫీల్డ్ ఎనర్జీకొస్తారు. అదొక పాయింట్ అండి. ఇంకొకటేంటంటే, మీరు ఎప్పటికైనా కూడా పాజిటివ్ ఫీలింగ్స్‌తోనే మీరు థింక్ చేయాలండి. ఎప్పటికైనా కూడా మీరు పాజిటివ్ ఫీలింగ్స్‌లోనే ఉండాలి. మీరు నెగెటివ్ ఫీలింగ్స్ అనేది ఎప్పుడు దగ్గర రాకూడదు. అది ఒక్కసారి వచ్చిందనుకోండి, మీకది ఎప్పుడూ అది మీకు
మళ్ళీ రిపీట్ అవుతుంది గానీ, అది తగ్గడం అనేది చాలా టైం పడుతుంది. సో, అందువల్ల మీరెప్పుడు పాజిటివ్ ఫీలింగ్స్, పాజిటివ్ థింకింగ్, పాజిటివ్ సెన్స్ ఆఫ్ ఎనర్జీలో ఉంటే, మీకు ఈ అబ్యూజివ్ లాంగ్వేజ్ అనేది ఎప్పటికైనా ఉండదనమాట. సో, అదొక మెయిన్ ఇంపార్టెంట్ అండి. ఆ! ఇంకొకటేంటంటే, మీరెప్పుడైనా పరాయి వాళ్ళు ఎవరైనా మన చుట్టుపక్కల వాళ్ళు కూడా ఎప్పుడైనా ఎవరైనా మాట్లాడుకుంటారు కదండీ! బ్యాడ్ లాంగ్వేజ్ ఇది మనం చాలా మనకి చాలా అనుభవమే ఉంటుందిది. మన పక్కన వాళ్ళు చాలా చాలా బ్యాడ్ లాంగ్వేజ్, అబ్యూజివ్ లాంగ్వేజ్ యూజ్ చేస్తూ ఉంటారు. అది మనకు అది మనం ఐదర్ మనం వినకూడదు, లేదా వచ్చేసేయాలి, నుంచి దూరంగానే వచ్చేయాలండి. అది ఒక మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్. దానివల్ల మనకి ప్రభావం పడుతుంది. ఆ ప్రభావం ఏంటంటే మనకి అదేంటి మా బ్యాడ్ అబ్యూజివ్ లాంగ్వేజ్ అనేది మనకి మన బ్రెయిన్ లో మన మైండ్ లో చేరుకొని మనము ఎప్పటికైనా అది యూజ్ చేసే ప్రభావం ఉంటుంది కాబట్టి మనం ఎప్పటికైనా వాటికి దూరంగా ఉండాలి. అదొక పాయింట్ అండి. లేదా మీరంతకు మీరు ఆ మీరు ఆ టైంలో మీరంతకు మీరు ఏం చేసుకోవాలంటే, ఆ టైంలో మీరు దేవుణ్ణి తలుచుకోవడమో, లేదంటే కామ్‌గా ఉండడమో అది చేయాలి. దానివల్ల మీరు హ్యాపీగా ఉంటారు. మీరు అబ్యూజివ్ లాంగ్వేజ్ అనేది యూజ్ చేయరు. మీకెప్పుడు మంచి లాంగ్వేజే యూజ్ చేస్తారు. సో, ఫైనల్‌గా నేనేం చెప్పదలుచుకుంటున్నానంటే, వర్డ్స్ ఎప్పటికైనా కూడా మీ లైఫ్‌లో కానీ, మీరు అబ్యూజివ్ లాంగ్వేజ్ యూజ్ చేయకూడదండి. మీరు ఎప్పటికైనా కూడా మీ లైఫ్‌లో అబ్యూజివ్ లాంగ్వేజ్ అనేది ఎప్పుడు యూజ్ చేయకూడదు. మీరు ఓన్లీ పాజిటివ్ ఫీలింగ్స్, పాజిటివ్ వర్డ్స్, గుడ్ వర్డ్స్ మన ఎప్పటికైనా మంచి లాంగ్వేజే యూజ్ చేయాలి. అందరికి తప్పించి మీరు బ్యాడ్ వర్డ్స్ అనేవి ఎప్పుడు యూజ్ చేయకూడదు. అది మనలో మనకి చేంజ్ రావాలి. అది మనలో మనం చేంజ్ ఎప్పుడు రావాలంటే, మనం ఎప్పుడైతే ఫర్మ్‌గా ఒక డెసిషన్ తీసుకుంటామో, నేను ఎప్పుడైతే కట్టుబడి ఉంటానో, నేను బ్యాడ్ లాంగ్వేజ్ యూజ్ చేయను అని. సో, ఆ డెసిషన్ ఎప్పుడైతే మీరు ఫార్మ్ చేసుకుంటారో, అప్పుడే మీరు ఆ దాన్ని పాటించగలరు. సో, మీరు ఎప్పటికైనా ఇది డెసిషన్ తీసుకొని, మీరు ఫ్యూచర్‌గా మీ లైఫ్‌ని పాజిటివ్ వేలో, ప్రోగ్రెసివ్ వేలో యూజ్ చేసుకోవడం చాలా మంచిది. చాలా మంచిదనమాట. సో, దానివల్ల మీకు మీరు ఎప్పటికైనా మీ రెప్యుటేషన్ కానీ, లేదంటే మీ ఇన్నర్ సెల్ఫ్ కానీ చాలా పాజిటివ్ వేలో మీకు చాలా కాన్ఫిడెన్స్ వస్తుంది. సో, మీకు ఇదండి ఈరోజు టాపిక్. ఈరోజు బ్యాడ్ అబ్యూజివ్ లాంగ్వేజ్ ఎలాగా అవాయిడ్ చేసుకోవాల్సిందనేది. సో, మీకేమైనా కామెంట్స్ ఉంటే పెట్టండి. ఐ యామ్ శంకర్ సైనింగ్ ఆఫ్.